వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ తరగతి 3వ యూనిట్ సూక్తి సుధా అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఇక్కడ పంతులమ్మ పాఠాలు చెబుతూ ఉన్నారు పిల్లల కోసము. పిల్లలు పాఠాలు వింటూ ఉన్నారు. అవన్నీ మనము తర్వాత నోట్స్ రాసినప్పుడు చూద్దాము. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇక్కడ ఏరుకుమి కుసుగాయలు దూరుకుమి బంధుజనుల దోషము సుమ్మి పారకుమి రణమందున మీరకుమి గురువులాజ్ఞ మేదిని సుమతి. ఇక్కడ ఈ యొక్క పద్యం యొక్క భావం ఏమిటంటే, లేత కాయలను కోయకూడదు, లేతగా ఉండేటువంటి కాయగూరల్ని కోయకూడదు, అది ఏ కాయ అయినా సరే. చుట్టాలను నిందించకూడదు, యుద్ధములో పిరిగివాడిలే వెన్ను చూపి పారిపోకూడదు అనేటువంటిది. తర్వాత గురువుల ఆజ్ఞను అతిక్రమించకూడదు, గురువు ఏం చెప్తే అది పాటించాలి అనేటువంటిది ఈ యొక్క పద్యం ద్వారా మనము తెలుసుకున్నాము. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తలుకు బెలుకు రాళ్ళు తట్టెడేలా చదువ పద్యమరయ జాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ. ఈ యొక్క పద్యంలో వేమన గారు చెప్తూ ఉన్నారు, తలతల మెరిసేటువంటి గాజు ముక్కలు రాళ్ళు ఎన్ని తట్టెడున్నా కానీ ఏం ప్రయోజనము, దానికి విలువ అనేటువంటిది లేదు కదా. అదే ఒక రాయి శ్రేష్టమైనటువంటి నీలమణి ఒక్కటి ఉన్నట్లయితే దాని యొక్క విలువ అనేటువంటిది చాలా ఎక్కువ అనమాట. ఒకటి ఉన్నా కానీ చాలా. అలాగే మంచి నీతి బోధ చేసేటువంటి పద్యము ఒక్కటి చాలు మనకు అని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట వేమన్న. చేయకము కాని కార్యము పాయకము మదిన్ శుభం భవని భోజనమున్ చేయకము రిపు గృహంబున గూయకు మెరు మనస్సు నొచ్చు కూత కుమార పక్కి అప్పల నర్సయ్య గారు రచించారు ఇది. ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారంటే, చెడ్డ పనులు చేయవద్దు, మంచి పనులను విడవవద్దు. మంచి పనులు చేస్తూ ఉన్నారా, దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. శత్రువుల ఇంటిలో భోజనం అనేటువంటి చేయవద్దు, ఇతరుల మనసుకు బాధ కలిగేటట్లు మాట్లాడవద్దు. అందువల్ల మనము ఈ కాలంలో అవన్నీ మనము ఎక్కువగానే అనుభవిస్తూ ఉన్నామన్నమాట. సో శత్రువుల ఇంట్లో భోజనం చేయకూడదు, తర్వాత ఇతరులను నొప్పించరాదు, మనసుకు బాధ అనేటువంటి కలిగించి మాట్లాడకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారన్న. కష్టసాధ్యమైన కార్యము నెరవేర్ప నైకమత్యమే మహాబల్లము పావురములు వలను పైకెత్తుకొని పోవే లలిత సుగుణజాల తెలుగు బాల కరుణశ్రీ గారు రచించారు. మీకు తెలిసిందే ఇక్కడ పావురం యొక్క కథను. ఇక్కడ వచ్చేసి వల అనేటువంటిది కష్టముతో కూడినటువంటి వలే అయినప్పటికీ ఐకమత్యముతో వీళ్ళందరూ వచ్చేసి ఆ యొక్క వలని తమ రెక్కలతో మూసుకొని వెళ్ళారనమాట ఈ యొక్క పావురాలు అనమాట. ఈ యొక్క పద్యంలో ఏం చెప్తున్నారు, సుకుమారమైనటువంటి చక్కటి గుణాలు ఉన్నటువంటి తెలుగు బాల చాలా కష్టమైనటువంటి పని కూడా చేయాలంటే ఎంతో బలం అనేటువంటిది కావాలి. ఐకమత్యంగా ఉంటే అలాంటి బలాన్ని పొందవచ్చు. పావురాలన్నీ కలిసి వేటగాడు వలనే పైకి ఎత్తుకొని పోయాయి కదా, ఆ విధంగా వచ్చేసి ఐకమత్యంగా ఉంటే మనము దేన్నైనా సాధించవచ్చు. ఆపదల కోర్చి సంపద నాపై భోగింపు మనడి హర్షోక్తుల నీ లోపల దలంచు లాంతరు దీపము చందమున వెలుగా దివురు కుమారి పక్కి అప్పల నర్సయ్య గారు రచించారు. ఈ యొక్క పద్యంలో మనకి ఏం చెప్తున్నారంటే, కష్టాలను ఎదుర్కొని ఆ తర్వాత సుఖపడాలి. మనము కష్టం అనేటువంటిది బాధపడుతున్నామే అని బాధపడకూడదు అనమాట. అంటే కష్టాన్ని ఎదుర్కోవాలి అని చెప్తున్నారు. అనే పెద్దల మాటలను గుర్తించుకోవాలి. లాంతరు లోపల నిశ్చలంగా ఉన్నటువంటి దీపంలా స్థిరముగా ఉండడానికి ప్రయత్నించు. ఎప్పుడు ఒకే విధముగా ఉండడానికి ప్రయత్నించవచ్చు అని ఇక్కడ ప్రయత్నించు అని చెప్పేసి, ఒక లాంతర్లో ఉన్నటువంటి దీపం ఏ విధంగా అయితే ఒకే విధంగా ఉంటుందో అదే విధంగా ఉండడానికి ప్రయత్నించు అని ఇక్కడ చెప్తున్నారనమాట. జాతులెప్పుట సేవ చేయుట మృషల్ సంధించుట నాయాప అపఖ్యాతిం బొందుట కొండెగాడవుట హింసారంభకుండవుట మిథ్యా తాత్పర్యములాడుటన్నీయు పరద్రవ్యంబు నాశించి యా శ్రీ తానెన్ని యుగంబు లుండగలదే శ్రీకాళహస్తీశ్వర అనేటువంటిది ఇక్కడ దూర్జటి గారు రచించింది. ఇక్కడ పువ్వులు ఉన్నటువంటి పద్యాలన్నింటినీ కంఠస్థం చేయవలసినటువంటి పద్యాలు. ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర మానవులు ఇతరుల ధనాన్ని ఆశించి వంశపు గొంపతనాన్ని చెప్పుకోవడము, తర్వాత వచ్చేసి సేవలు చేయడము, అబద్ధాలు ఆడడము, అన్యాయాలకు పూనుకోవడము, చాడీలు చెప్పడము, ఇతరులను హింసించడము, ఉన్నది లేనట్లు నమ్మబలకడము చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి ఇట్లా సంపాదించినటువంటి ధనము అతని దగ్గర ఎన్ని యుగాల పాటు ఉంటుంది,
కాబట్టి ఎన్ని యుగాల పాటు మన దగ్గర ఉంటుంది, మనము ఉన్నంత వరకే అనమాట ఈ యొక్క డబ్బు వాటిని ఉపయోగించేటువంటి విధము. కాబట్టి మానవులతో హింస ఆ యొక్క ఇతరుల యొక్క డబ్బు కోసము ఆశించడము, తర్వాత వచ్చేసి అబద్ధాలు ఆడడము, అన్యాయాలకు పోవడము, చాడీలు చెప్పడము, తర్వాత ఇతరులను హింసించడము, ఇలాంటి పనులు చేయకూడదు. సో కాబట్టి మనకు డబ్బు అనేటువంటిది నిరంతరం కాదు అనేటువంటిది ఇక్కడ మనము తెలుసుకున్నాము ఈ యొక్క పద్యం ద్వారా. ఈ యొక్క పాఠంలో పద్య భాగంలో వచ్చేసి కష్టాలకు తట్టుకొని నిలబడగలిగేవాడే గౌరవం పొందుతాడు. కాబట్టి కష్టాలు అనేటువంటిది మనిషికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది. కాబట్టి కష్టాలను అనేటువంటిది తట్టుకోవాలి. తట్టుకొని నిలబడినప్పుడే మనము మంచి గౌరవం అనేటువంటిది పొందుతాము.